అలా కీర్తన భాగములో మరి దావీదు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి, ఎవరు రాసినారు అది? బెన్యామీను వంశస్థుడైన కుష చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడిన ఏందది? వినాద నహిత గీతము అని ఉంది. అదే ఉందా? వినాదం, వినిపిస్తున్నాడు. వినాదన మాది వినన్నా, నా అక్షరం సరిగా కనబడతలేదు. వినాద నహిత గీతము, నినాదాలు వినిపిస్తున్నాడు. తన బాధను, తన గోడును వినిపిస్తున్నాడు దావీదు దేవునితో మరి బెన్యామీను వంశస్థుని అన కూష చెప్పిన మాటలు బట్టి, ఆ బెన్యామీను కూష ఏ మాట చెప్పాడో, ఏ చెడు వార్త చెప్పాడో, లేక ఏ దుర్వార్త చెప్పాడో, ఏ పోరాటం గురించి దావీదుకు చెప్పాడో, కానీ దావీదు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నేను శరణు వచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుమని. హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను శరణు వచ్చి ఉన్నాను, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించు. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను ఈరోజు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సురక్షితంగా ఉండి రాలేరు ఇక్కడికి. ఎవరు కూడా అన్ని బాగుండి రాలేరు ఇక్కడికి. ఏదో ఒకటి నిన్ను తరుముతూ ఉన్నది, ఏదో సమస్య నిన్ను తరుముతూ ఉంది, ఏదో పోరాటం నిన్ను తరుముతూ ఉంది, ఏదో పరిస్థితి నిన్ను తరుముతూ ఉంది. తరుము దాని చేతుల నుండి విడిపిస్తాడేమో అని ఆశతో ఇక్కడికి వచ్చినావు. మై గాడ్, హల్లెలూయా. తరుము వారి చేతుల నుండి నన్ను విడిపిస్తాడేమో అనే ఆశతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినావేమో. హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. మీరు చింత చేసి ఏం చేస్తారు? హల్లెలూయా. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నా దేవా, నీ శరణుకి వచ్చి ఉన్నాను, నీ మందిరానికి వచ్చాను, నీ సన్నిధికి వచ్చాను, నీ ఆవరణలో నిలిచాను, నీ మాటలు వింటున్నానయ్యా. నన్ను తరుము వాళ్ళ చేతుల నుండి నన్ను విడిపించవని ఆశతో ఇక్కడ కూర్చున్నావేమో. ఆలోచన నీకు కలుగుతున్నావేమో, దేవుడు విడిపిస్తాడేమని ఆలోచన నీలో ఉన్నదేమో. నీ ఆలోచన నెరవేర్చి నీ ఉద్దేశములను సఫలపరచబోతున్నాడు ఆయన. నీ ఆలోచన నెరవేర్చి నీ ఉద్దేశములను ఆయన సఫలపరచబోతూ ఉన్నాడు. అయితే నీ ఉద్దేశంలో సఫలపరచాలంటే నీవు ఆయన శరణు జొచ్చి ఉండిపోవాలి. ఆమేన్. ఆయన శరణు జొచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను తరుము వారి చేతుల నుండి నీవు తప్పించని ఆయన సన్నిధిలో నీవు ఒదిగి ఉండాలా. అప్పుడు నువ్వు తప్పించబడతావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు కదా. ఆయన నీ నిలువెల్ల ఉండిపోవాలా.
ఆయన నీ నిలువెల్లా ఆయన ఉన్నప్పుడు, నీవు ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కరిస్తున్నప్పుడు, నీ శత్రువుల చేతుల నుండి ఆయన విడిపించబోతా ఉన్నాడు. నీ శత్రువులు తరుముతూ ఉంటే, నన్ను విడిపించువారు ఎవరని, నన్ను ఆదరించువారు ఎవరని, నన్ను ఓదార్చువారు ఎవరని, నేను కృంగిపోతున్నప్పుడు, కృషించిపోతున్నప్పుడు, నేను నలిగిపోతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, నేను అయా తృష్ణతో నా ప్రాణం తృష్ణగా ఉన్నప్పుడు నీ కొరకు ఎక్కడయ్యా నాకు ఆదరణ, ఎక్కడయ్యా నాకు ఓదార్పు, ఎక్కడయ్యా నాకు సమాధానం, ఎక్కడయ్యా నాకు విమోచన అని అంటున్నావేమో సహోదరుడా, సహోదరి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఒక మైక్ ఇక్కడ ఎన్ని, ఒక మైక్ ఇక్కడ పెట్టుకోండి, ఒక మైక్ మాటలు చూసుకుందాం. యెషయా గ్రంథం మైక్ లేవమ్మా, చదువు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది. దీనులకు సువార్తమానము. ఏందమ్మా? దీనులకు సువార్తమానము. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా భూదండమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకసారి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఎట్లా? ఇగో ఈ పిల్లలు చెప్తారు చూడు, హల్లెలూయా అని చెప్పండి. ఇగో మీ చెయ్యి హల్లెలూయా అంటారు. అమ్మో ఎంత స్మూత్గా, ఎంత నీట్గానో నాటగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది దద్దరిల్లిపోవాలి. ఈరోజు ఏ విషయంలో నలిగిపోతున్నావో నాకు తెలియదు, ఏ విషయంలో నీవు విరిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, దేవుని ఆత్మ మన మీదకి వచ్చి ఉన్నది. ఇంకొంచెం గట్టిగా ఉన్నదండి. దేవుని ఆత్మ మన మధ్యలోకి వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఎందుకున్నది? నలిగిన వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారిని ఏందమ్మా విడుదలను, బంధింపబడిన వారికి ఏమ్మా విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును దేవుని చాలు. సీయోనులో దుఃఖపడు వారిని ఓదార్చు ఉల్లాస వస్త్రం ధరింపొచ్చే యెహోవా నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. మీరు నాకు సహకరిస్తేనే సమయంలో దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. ఆమేన్. ఎవ్వరు అందించే టక్కుమని మైక్ తీసుకోండి, టక్కుమని మైక్ తీసుకొని నన్ను అందించండి. అయితే ఈరోజు కీర్తన గ్రంథములో దేవుడు మాట్లాడుతున్న మాట, దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, ఇదిగో నన్ను తరుము వారి చేతుల నుంచి నన్ను విడిపించు అంటున్నాడు. ఇదిగో యెషయా గ్రంథంలో 61 అంటున్నాడు, అయ్యా నలిగిన హృదయం గల వారు ఉన్నారయ్యా, నువ్వు దృఢపరచాలని. ఇదిగో చెరలో ఉన్నారయ్యా, విడుదల కావాలి.
నలిగిపోతున్న సహోదరి, నలిగిపోతున్న సహోదరుడా, నలిగిపోతున్న సహోదరి సహోదరుడా, చెరలో ఉన్న నా సహోదరి సహోదరుడా, దుఃఖముతో కన్నీటితో సతమతమైపోతున్న నా సహోదరి సహోదరుడా, వేదనతో కృంగిన నా సహోదరి సహోదరుడా, నీ గమ్యమే తెలియకగా, నీ జీవితం యొక్క లక్ష్యమే ఎరగక నువ్వు అటు ఇటు తరులుతున్న నా సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని ఆత్మ మనల్ని విడిపించబోతున్నది. దేవుని ఆత్మ మనల్ని నడిపించబోతుంది. దేవుని ఆత్మ మనకు విడుదల కలిగించబోతుంది. అందుకే ఏమంట తెలుసా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని ఆత్మ ఈరోజు ఒక సేవకుని వాడుకుంటుంది. ఆమేన్. దేవుని ఆత్మ ఒక గాడిదను వాడుకుంటుంది. దేవుని ఆత్మ ఒక కుక్కను వాడుకుంటుంది. దేవుని ఆత్మ పిచ్చివాన్ని వాడుకుంటుంది. దేవుని ఆత్మ మూర్ఖుణ్ణి వాడుకుంటుంది. దేవుని ఆత్మ ఇదిగో ఆకాశ వైఖరిని వాడుకుంటుంది. దేవుని ఆత్మ ప్రకృతిని వాడుకుంటుంది. దేవుని ఆత్మ జంతువును వాడుకుంటుంది. అన్నిటినీ వాడుకుంటుంది. కానీ నీవు నన్ను వాడుకో అని నీవు చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలి? నీవు నన్ను వాడుకో అని నీవు చెప్పి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడే దేవుని కార్యము నీ పట్ల జరుగుతుంది. దేవుని పట్ల నీవు ఆసక్తి లేకుండా నీవెన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంతగా నీవు దేవుని మందిరానికి పరిగెత్తినా, నీవు ఆశ లేకపోతే నిరాశగా నీ మిగిలిపోతావు. ఆశ లేని నీవు నిరాశగా మిగిలిపోతావు. దైవజనమా, ఎన్నో పోరాటాలలో నీవు వచ్చినావేమో, ఎన్ని ఒడిదొడుకుల్లో నీవు ఉన్నావేమో. నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నీ పరిస్థితి, నీ స్థితి ఎవరికి చెప్పుకోలేకపోతున్నావేమో. నీ బాధను ఎవరితో పంచుకోవాలా అని అర్థం కావట్లేదేమో. నీ సమస్యను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకుంటే నన్ను అర్థం చేసుకుంటారు, నా బాధను ఎవరితో పంచుకోవాలి, ఎవరితో పంచుకుంటే నా బాధను తీరుస్తారు, నేను కృంగిపోతున్న సమయంలో నన్ను ఎవరు లేవనెత్తారు, ఎవరు నన్ను విడిపిస్తారని ఈరోజు కన్నీటి మయంతో ఇక్కడ కూర్చున్నావేమో. దైవజనమా, ఒక రోజున, ఒక సమయమున ఓ తల్లి ఇలా ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా నిందను తొలగించు, నా వేదనను తొలగించు, నా అవమానమును తొలగించు, నా దుఃఖమును తొలగించని ఒక తల్లి ఏడుస్తూ ఉంది. దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఆ తల్లి బాధ ఏంటంటే, గర్భఫలము లేక, గొడ్రాలతో, నిందలతో, అవమానములతో, చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటే, చుట్టుపక్కల వారు అవహేళనంగా మాట్లాడుతూ ఉంటే, తన తోటివే నువ్వు చస్తే ఇక నీకు నెమ్మది దొరుకుతుంది, నీవు చస్తే బాగుంటుంది, నీవు చచ్చిపో అని చచ్చేంతగా విసిగిస్తూ ఉంటే, ఆ తల్లి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు, ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు, ఎవరికి తన బాధను వ్యక్తపరచాలో అర్థం కాలేదు. సమస్యను ఎవరితో చెప్పుకుంటే ఈరోజు ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని తన బాధపడుతూ, వేదన పడుతూ ఒంటరిగా మిగిలిపోతుంది.
ఒంటరిగా మిగిలిపోతూ ఆ ఒంటరితనంలో ఏడుస్తూ ఉంది ఒంటరిగా. ఆ తల్లి అమ్మగారింటికి అత్తగారింటికాడ ఒంటరి మిగిలిపోయి అత్తకు చెప్పుకుందునా, భర్తకు చెప్పుకుందునా, ఎవరికి చెప్పుకోవాలి? భర్త చెప్పుకుంటే భర్త అర్థం చేసుకుంటాడో లేదో, అత్తకు చెప్పుకుంటే అత్త అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు. నా తోబుట్టువైతే నా ప్రాణాన్ని చచ్చిపోయేటంత విసిగిస్తుంది, నా సమస్య ఏంటి అని కృంగిపోయి ఆశలు అన్నీ వదిలేసుకుంది. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకుండా, ఎవరితో పంచుకోవాలో అర్థం కాకుండా, తల్లి ఇక్కడ వచ్చిన సహోదరు ఎవరంట, ఇదే సమస్యలో ఉండొచ్చావంట. ఎవరు తల్లి? నీ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకుండా నేను కుమ్ములుతున్నామంట. ఒంటరిగా కలగాల, విముక్తి కలగాల. దైవజనమా, ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయి ఒంటరిగా ఏడుస్తూ ఉన్నది, కుమిలిపోతూ ఉంది తల్లి. ఆ తల్లి పేరేంటి తెలుసా? అన్నా. ఆ తల్లి పేరు అన్నా. దేవుని పని చేయాలని ఆశ ఉంది, దేవుని పనిలో ముందుకు సాగాలని తాపత్రయం ఉంది, కానీ పరిస్థితులు నేను వెనకకు వస్తున్నాయి. నువ్వు బాగుపడాలని ఆశ ఉంది, నేను ముందుకు సాగాలని ఆశ ఉంది, దేవుని కోసం పరిగెత్తాలని ఆశ ఉంది, నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశ ఉంది. కానీ నీ పరిస్థితులు నీకు వెనకకు వస్తున్నాయి. అన్న జీవితంలో గర్భఫలం చూడాలి, నేను సంతోషించాలి, దేవునికి కృతజ్ఞత చెప్పాలి, నా జీవితంలో నేను దేవునికి అర్పించుకోవాలి అని ఆశతో ఉన్నది. అయితే ఒంటరిగా ఏడుస్తూ ఉన్నది. నేను చూస్తూ ఉన్నాను, చాలామంది వారి వారి కోణంలో ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారంట. పురుషుల్లో కొందరు ఏడుస్తూ ఉన్నారంట, స్త్రీల్లో కొందరు ఏడుస్తూ ఉన్నారంట, ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారంట. బయటికి చెప్తే నా భార్య భయపడుతుందేమని, బయటికి చెప్తే నా భర్త భయపడతాడేమని, నేను ఏడిస్తే మా అమ్మ నాన్న ఏడుస్తారేమని లోపలనే ఏడుస్తూ ఉన్నారంట. ఈరోజు శుభవార్త ఏంటంటే, అన్న ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక దేవుని మందిరంలోకి వెళ్ళి సాగిలపడి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి అన్న కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నది. నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారా అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉందంట. కొన్ని సంవత్సరాల క్రితం మా జీవితంలో ఎవరు విడిపిస్తారా, మా స్థితి ఎవరు మారుస్తారా, మా బ్రతుకును ఎవరు మారుస్తారా, మా శాపాన్ని ఎవరు తొలగిస్తారా, మా కుటుంబాలను ఎవరు కడతారా, మా రోగాలను ఎవరు తీస్తారా అని భయంకరంగా ఏడ్చుకున్న రోజులున్నాయి. మేము దుఃఖంతో కన్నీటితో మా జీవితాలను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మేము బ్రతుకుతున్న రోజులో ఒక రోజు దేవుని వాక్యము చెప్పబడుతుంది, దేవుని వాక్యం విత్తబడుతుంది. ఆ దేవుని వాక్యం విత్తబడుతుంటే గోడ అవతల నుంచి, గోడ పక్క నుంచి దేవుని మాటలు విని నిజంగా నీవు దేవుడు అయితే, నిజంగా నీవు బ్రతికుంటే, నిజంగా దేవుడు అయితే మా జీవితాలను మీరు కడతావా, మా బ్రతుకులు నువ్వు కడతావా? మేము చెదిరిపోయినాం, తండ్రి లేడు, 3 నెలల బాబు ఉన్నప్పుడు తండ్రిని దూరం చేశారు,
అయితే మా జీవితం కట్టబడుతుందా లేదా అని కుమిలిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెనుతట్టి భుజం తట్టి నేను నన్ను భయపడకు అన్నాడు. హల్లెలూయా. నేనున్నాను, భయపడకు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. పాపములో శాపములో మునుగుతున్న నన్ను ఆ శాపము నుంచి పాపము నుంచి విడిపించిన దేవుడే ఈ దినం నేను విడిపించబోతున్నాడు, నేను రక్షించబోతున్నాడు, నేను నడిపించబోతున్నాడు. దైవజనమా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు నాకు తెలియదు. అన్న కృంగిపోతున్నది, అన్న వేదన పడుతుంది. దేవుని మందిరానికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తుంటే, కన్నీరు కారుస్తూ ఉంటే సేవకుడు అపార్థం చేసుకొని ఏమంటుండంటే, ఎందాక మత్తురాలుగా నీవు ఏడుస్తావు, ఎంతవరకు మత్తురాలుగా నీవు ఉంటావు, ఎంతవరకు మత్తుతో నువ్వు తూలుతావని దైవజనుడు ఆ మాట అంటే, అయ్యా నేను వేదంతో వచ్చానయ్యా మందిరానికి, కన్నీటితో వచ్చాను, కుమిలిపోయి వచ్చాను నేను మందిరానికి, నేను తాగలేదయ్యా, నేను మత్తురాలుగా లేనయ్యా, నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారో తెలియదు నాకు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారో అర్థం కాని స్థితిలో నేను మందిరంలో వచ్చి కన్నీళ్ళు విడిచి నేను ప్రార్థిస్తున్నానయ్యా, నన్ను దయచేసి అన్యురాలుగా నన్ను ఎంచకు అని అన్న మొరపెడుతుంటే తన కన్నీరుని చూశాడు దేవుడు. హల్లెలూయా. తన కన్నీటిని చూసి దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వు మరుసటి ఏట నీ కౌగిట్లో పండంటి బిడ్డ ఉండబోతున్నాడు. నీ కౌగిట్లో మరుసటి ఏట ఈ టైం వరకు నీకు నవ్వు కలగబోతుంది. దైవజనమ్మ, ఈరోజు ఏ దుఃఖంతో వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చే సంవత్సరం కల్లా మీ చరిత్ర మార్చబడబోతుంది. నేను ఆత్మతో చెప్తున్నాను, ఆత్మ బలంతో చెప్తున్నాను. మరుసటి ఏట ఈ ఏట వరకు మీ చరిత్ర మారు మోగబోతుంది, మీ చరిత్ర తిరగబడబోతుంది, మీ భవిష్యత్తులు మార్చబడబోతున్నాయి, మీ అంతరంగాలు మార్చబడబోతున్నాయి. దైవజనమ, అక్కడ దేవుని వాక్యం 3లో అంటుంది, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఈరోజు నీవు దుఃఖంతో వచ్చినావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి దేవుని వాక్యం అర్థమవుతుంది? నేను చూస్తూ ఉన్నాను, చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉన్నాను, ఆత్మను చూస్తూ ఉన్నాను. చాలా మునుగుతూ ఉన్నారు, చాలా మునుగుతూ ఏడుస్తూ ఉన్నారు. దుఃఖంతో వచ్చిన నీవు ఆనంద తైలంతో నువ్వు బయలుదేరబోతున్నావు. దుఃఖముతో వచ్చిన నీవు ఆనంద తైలంతో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టబోతున్నావు. యేసుక్రీస్తును వేడిస్తే నవ్వే దేవుడు కాదు. నువ్వు కృంగిపోతుంటే సంతోషించి ఆనందించి గంతులు వేసే దేవుడు కాదు. నీకోసము సమస్తము ధారాళంగా అప్పగించుకున్నాడు. నీకోసం సమస్తము అప్పగించుకొని ఏది కూడా ఎక్కడ కూడా దాచుకోక తన శరీరం అంతా దున్నపడడానికి అప్పగించుకున్నాడు. దైవజనమా, ఎందుకు నేనే మాటలు మాట్లాడుతున్నంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే
ఈరోజు మన అంతటితో బలంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందరైతే దీనిని రిసీవ్ చేసుకుంటారో, ఎందరైతే ఈ మాటలను భద్రపరుచుకుంటారో హృదయంలో, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రంని పొందుకొనబోతున్నా. ఉల్లాస వస్త్రమును, స్తుతి వస్త్రమును పొందుకొనబోతున్నా. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము. ప్లీజ్ దయచేసి చాలా జాగ్రత్తగా వినండి, డిస్టర్బ్ కాకండి. చాలా చక్కగా వినండి దేవుని మాటలు ఈరోజు. పిల్లలు, 7వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దాం. మీరు నన్ను వెతుకుతురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ సారీ అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 34వ వచనం. మైక్ తీసుకుని తల్లి, అక్కనే మైక్ చదవండి తల్లి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి ములుగును వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి నన్ను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడదామా? సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. చాలు. ఏమంటుంది వాక్యం? మళ్ళీ చదవమ్మా. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి ఉన్నాను. వారి మూలుగులు నేను వింటిని. వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది. మీ మూలుగులను దేవుడు విని ఉన్నాడు. మీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. మీ ఆర్తదని దేవుడు విన్నాడు. మీ గూడు దేవుని విన్నాడు. మీ అంతరంగాన్ని దేవుడు చూసి ఉన్నాడు. మీ మూలుగులను దేవుడు విని ఉన్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసిన్నాడు. నీ దురవస్థను, నీ పరిస్థితిని, నీ వేదనను, నీ కన్నీరును ఆయన నిదానించి చూసి ఉన్నాడు. ఆమేన్. నిదానించి ఆయన చూసి ఉన్నాడు. అయితే దైవజనమా, ఈరోజు నీకేం చేయబోతున్నాడు? చదవ మాట. ఏం చేయబోతున్నాడు? విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడిని విడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుడిని విడిపించబోతున్నాడు. ఆయన దిగి వచ్చాడు. నిన్ను ఆయన విడిపించబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖమును సమాప్తము చేయబోతున్నాడు. ఇదిగో నీ దేహమునకు ఆరోగ్యము కలిగజేయబోతున్నాడు. ఆరోగ్యంతో వచ్చావా అమ్మ? ఇక్కడ ఎవరు అనారోగ్యంతో నాకు బాగా అయితే వచ్చారు? అనారోగ్యంతో వచ్చారు ఎవరు అనారోగ్యంతో వచ్చారు? అనారోగ్యంతో వచ్చారు, నాకు బాగా అవుతుంది, చర్చికి వస్తుందని అనుకున్నావు. ఎవరు ఆ వ్యక్తి? లేవు. ఇంకొకరు ఎవరు వ్యక్తి? ఎవరు నాకు ఎవరు లేవు. మీరు చాలా వాళ్ళంతటా వాళ్ళు చేయగలరు. ఇది అద్భుతమైన సమయం. రీమా షకాలాదియలారా, రీమా మా షకందర కందనమా. అనారోగ్యంతో వచ్చావు ఇక్కడికి, నాకు బాగా అవుతుంది ఏమైనా ఆశతో వచ్చావు. రీమా మా షబాలబా రవానమా. ఎవరు 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 రీబాబా షకాల రఖందరమా, రీఖాంద రఖండరమన కటురా, రీకట రఖటాల కట్టియాల రబా షెక్. ఎస్ 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 ఎస్
ఎస్ ఎస్ ఎస్ ఎస్ నా అంతరంగం చెప్పట్లే, ఇంకా ఒప్పుకోవట్లే. ఎవరు ఆ వ్యక్తి? ఎస్ ఎవరు ఆ వ్యక్తి? హోలీ స్పిరిట్. నీవు రోగంతో వచ్చావు, నాకు బాగా అవుతుంది మన ఆశతో వచ్చావు. ఎవరు రే షెఖేదే రిఖాలారబా రి మామా షందరబనమా రి బాబా సఖాలార కందర లీమా షఖాలారబా. నీవేనమ్మా? నీవే కదా? ఏమైంది నీకు? మైక్ దగ్గర పెట్టుకో. చర్చికి పోతే బాగా అవుతుందని వచ్చినావా? అందుకే వచ్చినావు కదా? నీ కొడుకు ఎవరు? రాజా, FM రాజా. ఓహో ఎస్, అది హల్లెలూయా. ఇంతమంది లేచిరు కానీ పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు తెలియదు కానీ యేసు స్వామి తెలుసు. ఈరోజు ఆమె దేవుడు బాగు చేయబోతున్నాడు అన్న. నేను ఆత్మతో చెప్తున్నా, దేవుడు బాగు చేయబోతున్నాడు. అమ్మ కళ్ళు మూసుకో, మైక్ ఇచ్చేసి కళ్ళు మూసుకో. దేవుడు ఎస్ హోలీ స్పిరిట్. చేయి పైకెత్తమ్మా, చేయి పైకెత్తు. హోలీ స్పిరిట్ మూవ్. పరిశుద్ధాత్మ తాకయ్యా, ఇప్పుడే తాకయ్యా. నీ అభిషేకం ఫ్రెష్ ఫ్రీ. అది చేయాలి ఫ్రీగా, చేయి పైకి ఫ్రీగా పడండి. జస్ట్ అమ్మ చేయి దూరం పెట్టదు. ఎస్ రా యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా. In the mighty name of Jesus Christ. Amen. Hallelujah. రీమే షఖాలా దియాలారవా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. అందుకే ఇంతమంది లేచిరు నాకు పరిశుద్ధాత్మ దేవుడు. ఎస్ ఎందుకంటే రిహేందిని మా సఖందర రబాదనమా రీకాల రబా రబానమా తురా సఖందర. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఏలో హెలా ఖెదర హందనమా రి అలా ఖతునా సఖతర ఖందనమా రి మామా షఖాల. కళ్ళు మండుతాయి ఎవరికి? కళ్ళు మండుతున్నాయి ఎవరికి? ఎవరు కళ్ళు మండుతున్నాయి? కండ్ల మంటతో వచ్చావు ఇక్కడికి. కళ్ళు మండుతున్నాయి. ఎస్ కళ్ళు మండుతున్నాయా? చెప్పావా నాకు ఇందాక? నాకు చెప్పావా? ఎప్పటి నుంచి మండుతున్నాయి? కళ్ళు మండుతున్నాయి. ఎస్ తీసుకో, కళ్ళు మూసుకో, చేయి పైకెత్తు. ఎస్ పరిశుద్ధాత్మ తాకు వేస్తున్నాములో. ఇప్పుడే జీసస్ మిghty నేమ్. ఇప్పుడే రైట్ నౌ ఫ్రీ. ఆ కండ్ల మీద నీ శక్తి దిగి రావాలి. ఇప్పుడే ఆ కండ్లపై నీ అగ్ని దిగి రావాలా. ఆ కండ్లపై నీ ఆత్మ సంచారం జరగల యేసు నామములో. ఆమేన్. చూసుకో ఇప్పుడు సరే, చూసుకో ఇప్పుడు ఫ్రీ ఉందా? గట్టిగా చెప్పండి కూడా. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా? నిజం చెప్తున్నావా? నేనే డబ్బులు చెప్పట్లే కదా. హల్లెలూయా. కూర్చో, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్ బర్రికాల రబా షందర దియలా. దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనం కాదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని సన్నిధి చెబుతుంది, దేవుని ఆత్మ చెబుతుంది. ఇదిగో మిమ్మల్ని విడిపించుటకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని అపొస్తలుల కార్యంలో దేవుని వాక్యం చెబుతున్నది ఏంటంటే, ఇదిగో ఈ ప్రజల దురవస్థను నేను నిదానించి చూశాను. నీ దురవస్థను, నీ పరిస్థితిని దేవుడు చూశాడు. ఈరోజు నీ స్థితి మార్చబోతూ ఉన్నాడు. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమంది నమ్ముతున్నారు నీ స్థితిని మార్చబోతున్నాడని? ఎస్ నమ్ముతున్నావా? ఇదిగో నమ్మి నీడలు నిత్యముగా ఆయన మహిమను చూడబోతున్నావు. ఎస్ అంటాడు ఇక్కడ. ఇదిగో ఈ ప్రజల దురవస్థను నిదానించి చూశానంటమ్మా. తల్లి, నీ పరిస్థితి ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావేమో.
నువ్వు దుప్పటి కప్పుకొని ఫోన్ చాటింగ్ చేస్తుంటే ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావేమో. నువ్వు దుప్పటి కప్పుకొని తలుపులు వేసుకొని ఫోన్ మాట్లాడుతుంటే ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావేమో. నీవు పత్తి చేనులకు పోయి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చింది ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావేమో. ఎవరు ఉన్నారు ఇక్కడ పత్తి చేనుల మనిషి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిదానించి చూస్తూ ఉన్నాను నేను. నువ్వు లోపల కూర్చొని ఒంటరిగా కూర్చొని ఇదిగో నీవు చెడుగా మాట్లాడి నువ్వు చూడు, ఒకరి గురించి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి నువ్వు చూడు, నిదానించి చూశాడు ఆయన. హల్లెలూయా, నిదానించి చూశాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీవేసే నిందలు, నీవేసే అభాండాలు, నువ్వు పడుతున్న అభాండాలు, నీ మీద వేస్తున్న నిందలను ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నీ మీద వేసే నిందలను, నీ మీద వేసే ఆ దురవస్థను ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? దేవుడు నిదానించి చూసిన్నాడు. దేవుడు నిదానించి చూసిన్నాడు. మనుషులు చూస్తే నిన్ను అవహేళన చేస్తారు, మనుషులు చూస్తే నిన్ను చిన్న చూపు చూస్తారు, మనుషులు చూస్తే నిన్ను తక్కువ చేస్తారు. కానీ దేవుడు నిదానించి చూశాడంట, నీ తల పైకెత్తబోతున్నాడా? చేతులు పైకెద్దామా? చేతులు పైకెత్తి చెప్పండి. దేవుడు నిదానించి నిన్ను చూశాడు తల్లి. నువ్వు దుప్పటి కప్పుకొని ఏడ్చినవు చూడు అక్క, నువ్వు దుప్పటి కప్పుకొని ఎవరో ఒక వ్యక్తి అంట బాత్రూంలో స్నానం చేసుకుంటామని ఏడుస్తారంట. అది గురించి చూపిస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితిని బట్టి ఆ స్నానం చేసుకుంటే ఆ నీళ్ళతో పాటు ఆ కన్నీళ్ళు కూడా పోయినాయంట. ఎవరు ఆ వ్యక్తి స్నానం చేసుకుంటే? హల్లెలూయా. చూసినావా? చూసావా? నాకు చెప్పారమ్మా, మీరు చెప్పారా? వాళ్ళ కన్నీళ్ళు ఎవరు చూసారండి? చెప్పండి. వాళ్ళ కన్నీళ్ళు ఎవరు చూసి చెప్పండి, మీరు అని చెప్పండి త్వరగా. నా పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చాలా బలవంతం చేస్తున్నాడు. వాళ్ళ బాత్రూంలో పోయి కూర్చుంటే వాళ్ళ కన్నీళ్ళు అండి ఎవరు చూసారండి? ఎవరు చూసారండి? వారి పరిస్థితి ఎవరు చూసారండి? యేసయ్యా, యేసయ్య చూశాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావా? యేసయ్య చూస్తున్నాడు తల్లి. యేసయ్య చూస్తూ ఉన్నాడయ్యా. యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది? నేను ప్రిపేర్ అయ్యి రాలేను, వాక్యం నేను రాసుకొని రాలేదు డైరీలో. ఇగో డైరీ గుంది ఇవ్వలేను, రాసుకొని రాలేను. పరిశుద్ధాత్మ దేవుడు రాసుకున్నాడు తన చేతిలో. పరిశుద్ధాత్మ రాసుకొని సిద్ధమయ్యాడు. ఈరోజు నమ్ముతున్నారా? ఈరోజు నమ్ముతున్నారా మీ జీవితాన్ని దేవుడు మారుస్తాడని? నమ్ముతున్నారా మీ బ్రతుకుని దేవుడు మారుస్తాడని? నమ్ముతున్నారా మీ భవిష్యత్తును దేవుడు మారుస్తారని? నమ్ముతున్న వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ పోరాటం ఆయన చూశాడు, నీ కన్నీళ్ళు ఆయన చూశాడు, నీ కష్టం ఆయన చూశాడు, నీ వేదన ఆయన చూశాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎవరైనా అన్న ఇట్లా పాస్టర్ గారు ఇట్లా అంటే నోరు మూసుకోమ్మ అని చెప్తా. నోరు మూసుకోమ్మ, దేవుడు మాట్లాడతాడు అని చెప్తా. కొంతమంది చెప్పాను అనుకుంటే ఎవరెవరికి చెప్పింటాను, నీవు మాట్లాడితే బాగుండదమ్మా, దేవుడే మాట్లాడితే బాగుంటుంది. నువ్వు చెప్తే పాస్టర్ చెప్పిండు అనుకుంటారు, దేవుడే చెప్తే అది ఇంకా విశ్వాసం పెరుగుతుందమ్మా అని చెప్తా.
అమ్మ నీ పేరేం పేరు? బిచ్చమ్మ. బిచ్చమ్మను పిలిచిన దేవుడే, శాంతమ్మను పిలిచిన దేవుడే, మౌనికను పిలిచిన దేవుడే. బాత్రూంలో ఏమన్నా సీసీ కెమెరాలు పెట్టుకుంటారా? బాత్రూంలో ఎవరైనా ఇంకో వ్యక్తి చూస్తారా? బాత్రూంలోకి మరొక వ్యక్తి రాడు, కానీ ఒక వ్యక్తి వస్తారు. ఎవరైనా చెప్పండి, చెప్పండి, ముందు లైన్లు గట్టి చెప్పండి. ఎవరు వస్తారు? నువ్వు బాత్రూంలో స్నానం చేసుకుంటూ కూడా ఆ నీళ్ళు మీద పోసుకుంటా, అరే సయ్యా తలుచుకుంటేనే వేదనగా ఉంది ఆ మాట. ఆ పరిస్థితి నాకు తెలుసు, ఆ వేదన నాకు తెలుసు. యేసుప్రభు ఎవరు తెలుసా? నువ్వు ఏడిస్తే నీతో ఏడ్చే దేవుడు, నువ్వు దుఃఖపడితే ఆయన దుఃఖపడే దేవుడు, నువ్వు బాధపడితే ఆయన బాధపడే దేవుడు. ఎందుకు తెలుసా? నీ బాధ ఆయన మీదే వేసుకొని నీకు నివారణ ఇచ్చే దేవుడు. నీ ఏడుపు ఆయన మీద వేసుకొని ఆయన నవ్వు నీకు ఇచ్చే దేవుడు ఆయన. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. పాడతారా? నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నీ కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. మైక్ తీసుకోండి. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నీ కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేనోడిపోనయ్యా నా పక్షానుండగా, నే కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. నేనోడిపోనయ్యా, చప్పట్లో, నా పక్షానుండగా. కోరస్ ఇవ్వండి. నే కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. నేనోడిపోనయ్యా నా పక్షానుండగా, నీ కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. హల్లెలూయా. ఓడిపోతావా ఇంకా నువ్వు? కృంగిపోతావా ఇంకా నువ్వు? ధైర్యం ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి ధైర్యం వచ్చి? ఓడిపోతావా నీవు ఎగ్జామ్లో? ఓడిపోతావా 10th? ఓడిపోతారా మీ చదువుల్లో? ఓడిపోతారా మీ పనుల్లో? ఓడిపోతారా మీ రోగంలో? ఓడిపోతారా మీ సమస్యలో? చెప్పండి, మరి చెప్పండి. ఒకండి పైకేమో ఓడిపోనంటారు, మీదనేమో ఓడిపోతామంటారు. ఆ దమ్మున్న వాళ్ళు గుండెల మీద ఓడిపోనని చెప్పండి. చెయ్యి పైకెత్తి చెప్పు. ఇట్లా కాదు, ఇట్లా ఓడిపోను అని చెప్పు. చెప్పండి. మీ మీ ముందులా ఒకడు ఉన్నాడు, మీ కాళ్ళ కింద ఒకడు ఉన్నాడు, వాడితో చెప్పండి, మరే సాతానుగా మేము ఓడిపోమని చెప్పండి. సాతానుగా, సాతానుడా నేను ఓడిపోనని చెప్పు. నీకు సవాలు విసురుతున్నాను చెప్పు. యేసు నామములో నేను గెలవబోతున్నానని చెప్పు. యేసు నామములో నా రోగం మీద నేను జయం పొందుకోబోతున్నానని చెప్పు. యేసు నామములో నా శత్రువుల మీద నేను జయం పొందుకోబోతున్నానని చెప్పు. ఆమేన్. జరుగునుగాక, జరుగునుగాక, ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడ్చుకుంటూ వచ్చినావేమో సహోదరి, నాన్న ఏడ్చుకుంటూ వచ్చావేమో, ఏడ్చుకుంటూ వచ్చినావేమో సహోదరుడా, అన్న ఏడ్చుకుంటూ వచ్చినవేమో ఈ స్థలంకి, బాధతో వచ్చినవేమో నాన్న.
నేను ధైర్యంతో చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, పరిశుద్ధాత్మతో నేను ఆత్మలో చెప్తున్నాను. నేను గెలవబోతున్నాను నాన్న. మీరు గెలవబోతారు తల్లి, మీరు గెలవబోతున్నారు. మీరు గెలుస్తారంతే. మీరు ఓడిపోయే వాళ్ళు కాదు. ఓడిపోయే వాళ్ళ తిరిగి రాకుండ్రి. పొద్దున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. రావాలనుకున్న వాళ్ళు రాలేరంట, వద్దనుకున్న వాళ్ళు వచ్చారంట. ఎందుకు నా నోటికి ఎందుకు ఇస్తున్నావు మాట ప్రభా? వద్దు ప్రభా, అందరు రావాలని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. ఆ మాట నా నోటికి ఎందుకు ఇస్తున్నావు ప్రభా? అందరు రావాలి ప్రభా అని నేను అనుకుంటుంటే అంటున్నాడు, రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయారు, ఏం మొదలే అనుకున్న వాళ్ళు వచ్చారు. వద్దనుకున్న వాళ్ళు వచ్చారు, రావాలనుకున్న వాళ్ళు. ఈరోజు మీరు ఓడిపోయేవారు కాదు, గెలిచేవారు కాబట్టి ప్రభు ఇక్కడ నడిపించారు. మీ గెలుపు ఆసన్నమైంది, గెలుపు సమీపమైంది. ఏమంటే తెలుసా? వాళ్ళ ఎందుకు తెలుసా? మీ దురావస్థ నేను చూశాను, వారి మూరులో నేను విన్నాను, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఎప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని చెప్పాను. హల్లెలూయా. తల్లి, బాండ్ పేపర్ రాసిస్తున్నా, ఏదో ఎవరెవరికో ప్రవచనాత్మకంగా ఉంది మాట. నువ్వు ఎక్కడ ఓడిపోయావు, ఎక్కడ గెలవనని నీవు అనుకున్నావో అన్నలారా, మీ మీద గెలవము అని అనుకున్నావు చూడు, నిన్ను ఆ స్థలంలోకి దేవుడే నడిపించబోతున్నాడు, దేవుడే గెలిపించబోతున్నాడు. ఇక్కడ చూడు ఏమంటుందన్నమాట, ఆ మాట చూడు. నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఏమని తెలుసా? నిన్ను విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, రమ్ము, నిన్ను ఇప్పుడు ఐగుప్తునకు పంపుదని నీతో చెబుతున్నాడు ఆయన. ఆమేన్. నీతో చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు, నీతో చెప్తున్నాడు, నీతో చెబుతున్నాడు, నీతో చెప్తున్నాడు దేవుడు. నిన్ను ఎక్కడ ఓడిపోయిన బిడ్డ నువ్వు, నాకు తెలియదు నాన్న, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. పాప ఏం పేరు అమ్మ? నీ పేరు శిరీష. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వెక్కడ ఇది చెయ్యను అనుకుంటున్నావు, ఏదో పరిస్థితి, ఇది నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో,